నింబోలిహడ్డలో ఫస్ట్ 2015లో రైమండ్ పీటర్ గారు వచ్చి కొంత బడ్జెట్ని ఇవ్వడం జరిగింది. తర్వాత రీసెంట్గా జరిగిన స్టోరీ మీద ప్రతి సమాచారము నింబోలిహడ్డ గురించి ఇస్తున్నా. 2021-27 నాడు హాస్టల్ని క్లోజ్ చేసిర్రు. అప్పుడు కరోనా టైము. ఆ టైంలో నింబోలిహడ్డను క్లోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత మేము ఓపెన్ చేయమని 17/2001 నాడు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని కలవడం జరిగింది. ఆ తర్వాతకు మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బజ్జ గారిని కలవడం జరిగింది. బిల్డింగ్ కూలగొడుతున్నామని వాళ్ళు ఒక వర్డ్ రాసిండ్రండి. అందులో ఆ లెటర్లో వర్డ్ ఏంటంటే డిస్మెంటల్ అనే వర్డ్ రాసిండ్రు. ఆ డిస్మెంటల్ అని వర్డ్ ఎందుకు రాసిండ్రని మేము రిప్రజెంటేషన్ ఇస్తూ తర్వాతకు మళ్ళీ అక్కడ ఉన్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఇవ్వడం జరిగింది. కలెక్టర్లు ఎప్పుడు 2021-6, 12/21, అదేవిధంగా యోగితారాణా మేడం గారికి కూడా అప్పుడు కమిషనర్గా ఉండే ఆమెకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ యోగితారాణా గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి ఇచ్చినాక హాస్టల్ మీద మొత్తం రిపోర్టు మాకు నచ్చలేదు, ఆ బిల్డింగ్ డిస్మెంటల్ అంటున్నారని మేమేం చేయడం జరిగింది అంటే ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ వాళ్లకు మాకు పూర్తి స్థాయిలో సమాచారం కావాలి. బిల్డింగ్ డిస్మెంటిల్ అంటే కాదు, డిస్మెంటిల్ అంటే ఎట్లా డిస్మెంటిల్ చేస్తారు, ఓన్లీ డిస్మెంటిల్ కాదు కదా, బిల్డింగ్ మొత్తం ఏం జరిగింది, దాని మీద ఏం ప్రాబ్లం అయిందని మళ్ళీ ఇంజనీరింగ్ వాళ్ళకి రాస్తే ఆ ఇంజనీరింగ్ వాళ్ళు ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇచ్చి ఆ ప్రైవేట్ ఏజెన్సీ నుంచి మాకు మళ్ళీ పూర్తి సమాచారం తీసుకురావడం జరిగింది. అట్లా మళ్ళీ కలెక్టర్ స్టడెంట్ టెక్నాలజీ వాళ్ళకు ఇచ్చి అక్కడ నుంచి రిపోర్ట్ కోసం ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి బిల్డింగ్ను చూడడం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు మినిస్టర్లకు వీళ్ళకు చెప్తూ ఫైనల్గా మాకు ఆ బిల్డింగు టెస్ట్ చేయడానికి కొంత అమౌంట్ అవుతుందంటే వాళ్ళకు మళ్ళీ అమౌంట్ కూడా చేయడం జరిగింది. అంతిమంగా ఆ స్టడెంట్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఫైనల్గా ఏంటంటే బిల్డింగ్ కండిషన్ మంచిగానే ఉంది, ఆ బిల్డింగ్ ఎలాంటి ప్రాబ్లం లేదు, దాన్ని చిన్న చిన్న రిపేర్లు చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చని రీసెంట్గానే మనకు 27/11/2024 డేట్ నాడు వాళ్ళు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఆ లెటర్ ప్రకారంగా చాలామంది షెడ్యూల్డ్ క్యాస్ట్ మేధావులందరూ కూడా హాస్టల్ను కూలగొట్టాలి అంటున్నారు. కానీ కూలగొట్టాల్సిన అవసరం లేదని ఇంజనీరింగ్ వాళ్ళు ఈ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ లెటర్లో చిన్న బడ్జెట్ 1,60,00,000 పెట్టి రిపేర్లు చేసుకుంటే బిల్డింగు మంచిగానే ఉంటుంది కాబట్టి దాన్ని ఓపెన్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ మధ్యనే సీఎం గారికి రకరకాలుగా షెడ్యూల్డ్ కాస్ట్ మేధావులందరూ కూడా కూలగొట్టాలి, మంచి బిల్డింగ్ కట్టాలి, స్థితిలో అవసరం ఉంది అంటున్నారు. దయచేసి చెప్తున్నా, అది కూలగొట్టడం వలన 600 మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఎందుకు అనంటే హైదరాబాదులో ఉన్న ప్రైవేట్ బిల్డింగ్లలో సరైన ప్లేస్ లేదు. దానికి బదులుగా ఇదే కాంగ్రెస్ గవర్నమెంటు 2013-14లో ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారంగా హైదరాబాదులో 6 సొంత భవనాలు కట్టవచ్చు. ఆ గవర్నమెంట్ ఇచ్చిన జీవోను పోయిన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు, ప్రస్తుతం మీరైనా ఇంప్లిమెంట్ చేస్తారని హైదరాబాదులో 6 సొంత భవనాలు కట్టడానికి ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ 2013-14 ఇచ్చింది. కాబట్టి ఆ జీవో ప్రకారంగా 6 సొంత భవనాలు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లు కట్టిన తర్వాత ఇక్కడున్న స్టూడెంట్స్ అక్కడ వెళ్తారు. అప్పుడు మాకు స్టూడెంట్స్కు అన్యాయం జరగకుండా ఉంటుంది. కాబట్టి మొదటగా మీ గవర్నమెంట్ 2013-14 ఇచ్చిన జీవోను ఇంప్లిమెంట్ చేసి సొంత భవనాలు 6 బిల్డింగ్లను కట్టించిన తర్వాత ఈ బిల్డింగ్ను కూలగొడతారా ఇంకా ఏదైనా కడతారా. కానీ ప్రస్తుతం బిల్డింగ్ మంచిగానే ఉందన్నందుకు ఇంజనీరింగ్ వాళ్ళు కండిషన్ ఉందని చెప్పారు. దయచేసి దాన్ని కూలగొట్టకుండా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, వాటిని చేసి తక్షణమే ఈ అకాడమిక్ ఇయర్కు విద్యార్థులకు అందించే విధంగా చర్య తీసుకోవాలనేది మా ముఖ్య ఉద్దేశం.